హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అలాగే యాక్సిస్ బ్యాంక్ అండ్ ఫైనల్గా ఐసిఐసిఐ బ్యాంక్, ఈ 4 బ్యాంక్స్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగిందండి. సో చాలా వరకు చూసుకున్నట్లయితే మనకు శాలరీడ్ అకౌంట్స్ కానివ్వండి, పర్సనల్ అకౌంట్స్ కానివ్వండి, సో ఈ 4 బ్యాంక్స్లోనే మనకు 80 to 90% ఆఫ్ ద పీపుల్స్ దగ్గర ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇవైతే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 70 to 80% ఆఫ్ ద పీపుల్స్ అయితే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కోసం, దేనికోసమైనా కూడా క్రెడిట్ కార్డ్స్ అయితే ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో మెయిన్గా చూసుకున్నట్లయితే బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, శాలరీడ్ పర్సన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో సో వాటితోటే ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేయడం అయితే జరుగుతుంది కదా. సో ఈ క్రెడిట్ కార్డ్స్ పైన మనకి కొన్ని కొత్త చేంజెస్ అయితే ఈ జూలై మంత్ నుంచి అమల్లోకి రానున్నాయి. సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము, సో దట్ మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్. సో ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కదా అండి. సో దీంట్లో క్రెడిట్ కార్డ్స్ అయితే చాలా వరకు యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రెడిట్ కార్డ్స్లో ఏవైతే రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో దానిపైన అయితే కొన్ని చేంజెస్ చేయడం జరిగిందండి. సో జూలై 1 నుంచి ఏంటంటే ఏదైతే ప్రభుత్వంకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తారో సో దానికైతే మనకు రివార్డ్ పాయింట్స్ అయితే లభించదండి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ పైన. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది కూడా మనకు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి. సో ఇందులో ఏంటంటే మనకు పేటిఎం, చెక్, మొబిక్విక్, క్రెడ్ అట్లాంటి యాప్స్ నుంచి మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా అద్దె పే చేస్తాం కదా అండి. సో అద్దె పే చేసిన దానికి 1% ఛార్జెస్ అయితే వాళ్ళు ఇప్పుడు వసూలు చేయనున్నారు. క్రెడిట్ కార్డ్తో కానివ్వండి చేస్తే కానీ మనకు 1% ఛార్జెస్ అయితే పడుతుంది. అది కూడా ఓన్లీ రెంట్కే పడుతుంది. సో మిగతా వాటికి అయితే నార్మల్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. సో హెచ్డిఎఫ్సి నుంచి అయితే ఇదొక అప్డేట్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్. సో ఈ బ్యాంక్లో చూసుకున్నట్లయితే మనకు క్రెడిట్ కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జెస్ అయితే 100 నుంచి 200కి పెంచడం జరిగింది. సో ఎమరాల్డ్ కార్డ్ ఏదైతే ఉందో దీనికైతే మనకి ఎలాంటి ఛార్జెస్కి చేంజెస్ లేదండి. అండ్ నెక్స్ట్ కూడా మనకి ప్రాసెసింగ్ ఫీ కానివ్వండి, డీడీ ఫీ కానివ్వండి, అండ్ అలాగే చెక్, క్యాష్ పికప్ ఫీజు, ఇవన్నిటికైతే మనకు ఛార్జెస్ అయితే తీసేయడం జరిగిందండి. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్స్కి అయితే. కార్డ్ ఫీజెస్ మాత్రం మనకి 100 నుంచి 200 అయితే చేయడం జరిగింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు యాక్సిస్ బ్యాంక్ అండి. సో ఈ యాక్సిస్ బ్యాంక్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. సో ఇటీవలే మనకు యాక్సిస్ బ్యాంక్ అయితే సిటీ బ్యాంక్ కార్యకలాపాలను తీసుకోవడం అయితే జరిగింది కదా. సో జూలై 15 నుంచి ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే పూర్తిగా యాక్సిస్ బ్యాంక్లో విలీనం అయితే అవుతాయండి. సో అప్పటి వరకు జూలై 15 వరకు ఏవైతే సిటీ కార్డ్స్ ఉంటాయో అవైతే పనిచేస్తాయి. ఆఫ్టర్ దట్ మనకు యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్డ్స్ అయితే పనిచేస్తాయి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ 4 బ్యాంక్స్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. బై అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. సో డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకైతే కొంచెం ఐడియా అయితే వస్తుంది, యూస్ఫుల్ అయితే అవుతుంది కదా. సో హోప్ యూ అండర్స్టాండ్. వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై.